గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను జంతికలు 3 రకాల పప్పులతో చేసి చూపిస్తున్నానండి. ఇంట్లోనే మనం ఆ పిండి తయారు చేసుకునే విధానం. ఫస్ట్ హాఫ్ కప్పు పచ్చెనగపప్పుని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకుని పక్కన పెట్టుకున్న తర్వాత పావు కప్పు మినపగుళ్ళండి. దాన్ని కూడా చక్కగా సున్నుండలు చేసుకునే పిండికి ఏ విధంగా వేపుకుంటామో అలాగా చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా అరోమా చక్కగా వాసన వస్తుందండి వేపుతుంటే. ఈ మినపగుళ్ళు కూడా సగం వేగిన తర్వాత నేను పెసరపప్పు ఒక పావు కప్పు దీన్ని కూడా వేసి రెండు చక్కగా దోరగా వేగిన తర్వాత, ఎందుకంటే మినపగుళ్ళు కొంచెం వేగిన తర్వాత పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు తొందరగా పలచగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది కదా, వేగిపోద్ది కనుక ఈ రెండు కూడా బాగా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకొని 3 పప్పులు కలిపి చల్లారి పెట్టుకోవాలండి. పచ్చెనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు. మీకు ఇష్టమైతే కొంచెం పుట్నాల పప్పు కూడా 2 స్పూన్లు వేసుకోవచ్చు. అది కూడా కొంచెం వేపుకొని నేను ప్రస్తుతానికి 3తో చేస్తాను. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని చక్కగా పౌడర్ చేసుకున్నానండి. పౌడర్ చేసుకున్న తర్వాత మెత్తని జల్లెడ ఉంటుంది కదా, పిండి జల్లించుకునేది, ఆ జల్లెడలో వేసి జల్లించిన తర్వాత నాకు కొంచెం బరకగా ఉన్నవి కొంచెం వచ్చినాయి, అవి తీసి ప్రక్కన పడేసాను. వాటిలో అంత ఉపయోగం లేదు, ఇంకా మిక్సీ జార్లో వేసినా పనికిరావు కనుక. ఇప్పుడు ఈ పిండిని కొలుచుకుంటే నాకు 2 కప్పులు, ఫుల్గా 2 కప్పులు వచ్చాయండి. ఇప్పుడు ఈ 2 కప్పులకి నేను వరి పిండిని ఎంత కలుపుతున్నానంటే అది మన ఇష్టం. కొంతమంది డబల్ వేసుకుంటారు, కొంతమంది త్రిబుల్ వేసుకుంటారు కప్పుకి. ఇంకా ఎక్కువ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ టేస్ట్ బాగానే ఉంటుంది ఏది వేసుకున్నా, అది మన ఇష్టం ప్రకారం. నేను కప్పుకి 3 కప్పులు వరిపిండి వేసానండి. అంటే మొత్తం 2 కప్పులు కనుక 6 కప్పులు వరిపిండి కలిపాను. అరకప్పు నెయ్యిని వేడి నెయ్యి వేసి ఇవి యొక్క పౌడర్లో మొత్తం పిండిలో వేసి స్పూన్తో తిప్పాను. కాలుతుందని చెప్పేసి, కాలుతుంది కదండి చేయి పెడితే. చల్లారిందాక చేయి పెట్టి మొత్తం అంతా పిండిలో కలిసేటట్టు చేయాలి. ఒక అరకప్పు నువ్వులండి, కొంచెం కలర్ వైట్ కాకుండా కొంచెం లైట్ బ్రౌన్ లాగా ఉంటుంది కదా, వేసాను. పావు కప్పు వామ్ వేసాను. వామ్కేదండి అసలు టేస్ట్ వచ్చేది. స్పూను కారం, మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. నేను స్పూను వేసి మళ్ళీ పావు వేసాను, మళ్ళీ స్పూను. అది కలిపిన తర్వాత సరిపోయింది లేదో ఒకసారి చూసుకుని టేస్ట్ని బట్టి మనం కలుపుకోవచ్చు. మళ్ళీని అంతా పిండిలో మొత్తం కారం, ఉప్పు కలిపి అంతా కలిసేటట్టు తిప్పుకున్న తర్వాత టేస్ట్ చూస్తే నాకు ఉప్పు సరిపోయింది, సాల్ట్ సరిపోయింది. అయితే పిండి అంతా ఒకసారి కలుపుకోకుండా కొంచెం పక్కకు తీసి దాన్ని కలుపుకోవాలి. ఎందుకంటే పిండి అంతా ఒకసారి కలుపుకుని వేసే లోపల పిండి ఒక్కొక్కసారి గట్టిగా అయిపోతుందండి. అందుకని చెప్పేసి కొంచెం తీసి కలుపుతున్నాను. కొంచెం వెరీ లైట్ గోరువెచ్చగా ఉన్న నీళ్ళతోటి చపాతీ పిండిలాగా చక్కగా సాఫ్ట్గా కలుపుకున్నాను. ఇదిగోండి, మిగిలిన పిండి పక్కన పెట్టాను. ఇంకో జంతికలు వేసుకునేది నాది ప్రస్తుతానికి ఇదే ఉందండి. నేను ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఈ జంతికలు వేసుకునేది కొనాలి కొత్తది. దీనికి లోపల బయట కూడా ఆయిల్ రాసి పిండి పెట్టుకొని బాణీలో నూనె కాగిన తర్వాత ఒకసారి కాగిందో లేదో చూసుకున్నాక అప్పుడు జంతికలు ఇలాగ నొక్కుని వేసుకోవాలన్నమాట. చూడండి, చక్కగా నూనె కాగింది కనుక జంతికలు వేయగానే చక్కగా తేలి వస్తుంది. నేను ఇప్పుడు నైట్ టైం చేస్తున్నాను, అందుకే కొంచెం లైటింగ్ తక్కువగా ఉందండి. చక్కగా జంతికలు వచ్చి ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చూసానండి. చాలా టేస్ట్గా ఉంది, ఎంతో క్రిస్పీగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు జంతికలని ఇలా చేసుకున్నాను. చాలా బాగుందండి టేస్ట్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పప్పులతోటి. నేను చెప్పిన విధంగా మీరు పౌడర్ చేసుకుని ఇంట్లోనే ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా, క్రంచీగా, పండగలకి అమోఘమైనటువంటి పిండి వంటల్లో మెయిన్ మనం చేసుకునే ఈ అరిసెలు, కజ్జికాయలు, చూడండి జంతికలు ఇవే కదండి. నేను జంతికలు ఈ విధంగా చేసి చూశానండి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నా కానీ చేసుకుంటారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.